హరి ఓం. నా పేరు రేఖా దత్తాత్రేయ చిలుక, కూపర్ ఉపాసన కేంద్ర. బాపు మనకెప్పుడు ఎన్నో అడుగడుగున అడుగడుగున అనుభవాలు ఇస్తూనే ఉంటారు. దాంట్లో ఒకటి నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను. మేము ఈ మధ్యలోనే మేము షిరిడీకి వెళ్ళాము. నా కొడుకు పదయాత్రలో వెళ్ళాడు పాల్కీతోని. అయితే వాడు అక్కడి నుంచి ఫోన్ చేసి అన్నాడు, మమ్మీ నువ్వు వస్తావా నేను షిరిడీకి చేరే వరకు. అయితే నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్తాము. నేను ఈసారి అనుకోలేదు నేను వెళ్తానని, కానీ వాడు అనగానే నాకు మనసులో కూడా అనిపించింది వెళ్ళాలి బాబా దర్శనం కోసం అని. అయితే నేను అన్నాను, సరే నేను వస్తాను రా, కానీ అక్కడ ఒకరికి రూమ్ ఇవ్వలేరు, ఒకరికి రూమ్ ఇవ్వరు అక్కడ షిరిడీలో. అందుకని ఇక నేను మా ఫ్రెండ్ని అడిగాను, నువ్వు కూడా వస్తావంటే ఆమె అన్నది నాకు ఇప్పుడు వీలు కాదు అని అన్నది. తర్వాత మా బిడ్డని అడిగాను, నువ్వు కూడా వస్తావా బిడ్డ అంటే మా అమ్మాయి అన్నది సరే మమ్మీ వస్తానని. మా అమ్మాయి మేము షిరిడీకి వెళ్ళాము. మా కొడుకు ఒకరోజు ముందు అక్కడ చేరిన తర్వాత మేము అక్కడ జాయింట్ అయ్యాము కొడుకుతోని. దాని తర్వాత మేము రూమ్ తీసుకున్నాము. అక్కడ బాబా దర్శనం చాలా బాగా జరిగింది. 3 రోజులు బాబాతో గడిపాము, చాలా సంతోషం. దాని తర్వాత మేము బొంబాయికి రావడానికి టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నం చేసాము. అయితే మా అమ్మాయికి శని సింగపూర్ చూపించాలని నాకు చాలా మనసులో ఉండే, కానీ మా కొడుకు అన్నాడు, మమ్మీ ఎందుకు షిరిడీకి వచ్చాం కదా, ఇక్కడనే 3 రోజులు బాబాతో సంతోషంగా గడద్దాం, ఇక్కడ ఎందుకు అని వాడు అనగానే అంటే సరే ఓకే. ఫిర్వి అలాగే నా మనసులో ఉండేది, కానీ శని సింగపూర్ కూడా చూడాలి అని, ఎందుకంటే మా అమ్మాయి చూడలేదు. అయితే ఇక ఓకే సరే నడుస్తుందిలే అని మేము అనుకున్నాము. కానీ నా మనసులో చాలా ఉండిపోయింది, శని సింగపూర్ కూడా వెళ్ళాలి. అక్కడి ప్రసాదం చాలా నాకు ఇష్టం, అదే నారడి బర్ఫీ అని. అయితే నేను ఠీకే సరే బాబు ఓకే అని. దాని తర్వాత మేము టికెట్ బుక్ కోసం మా కొడుకు వెళ్ళాడు. అయితే మాకు డొంబోలిది బస్సు ఉండేది అక్కడ. అయితే డొంబోలి బస్సు వాడన్నాడు 300 అవుతుంది, డొంబోలి షిరిడీ నుంచి డైరెక్ట్ డొంబోలి. అయితే మేము సరే ఓకే ఠీకే డొంబోలి అయితే డొంబోలి. అయితే మేము బుక్ చేసాము. మేము బాపుకి అంబద్ని అన్నాను, ఎందుకంటే 300లలో చాలా రేట్ బాగుందని. దాని తర్వాత మేము ప్రొద్దున మేము వెళ్ళాము. బస్సులో ఎక్కాము. కానీ బస్సులో ఎక్కముందు బస్సులో పైన ముందు ఇక్కడ రాసి పెట్టారు షిరిడీ టు శని సింగనాపూర్, దాని తర్వాత శని సింగనాపూర్ టు డొంబోలి. నాకు కన్ఫ్యూజన్ అయింది, నేను ఎందుకు ఇలా రాశాడు, మనం వచ్చేది ముంబై కానీ శని సింగనాపూర్ రాశాడు. మేము ఆ అబ్బాయికి అన్నాను, వరే వీడు డొంబోలి నుంచి అదే షిరిడీ నుంచి శని సింగనాపూర్ రాశాడు, కానీ మరి ఒకసారి అడుగు కన్ఫర్మ్ చేయి ఇది ముంబై వెళ్తుందా లేక శని సింగనాపూర్ వెళ్తుందా. అయితే వాడు అన్నాడు, మమ్మీ నేను అడుగుతాను. ఇక మనసులో అది కూడా ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు శని సింగనాపూర్ తీసుకువెళ్తే మాకు డబ్బులు అడుగుతాడని. దాని తర్వాత మా కొడుకు అడిగాడు బస్సు వన్కి, ఇది శని సింగనాపూర్ వెళ్తుందా. వాడన్నా అవును శని సింగనాపూర్ దర్శనం చేసుకొని తర్వాత ముంబై వెళ్తుంది బస్ అని. ఇక మాకు అనిపించింది డబ్బులు అడుగుతాడు, కానీ వాడు డబ్బులు అడగలేదు. అయితే దాని తర్వాత మేము అది షిరిడీ నుంచి శని సింగనాపూర్ వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయింది శని సింగనాపూర్లో. నాకు ఇష్టమైన అది నారడి బర్ఫీ కూడా మాకు బాపు దేవలన దొరికింది. ప్రసాదం తీసుకున్నాము. మేము అక్కడ దర్శనం తీసుకొని మళ్ళీ షిరిడీ అది శని సింగనాపూర్ నుంచి డొంబోలికి వచ్చేసాం. ఎంత అంటే సద్గురు కృప ఎలా ఉంటుందంటే మన భక్తుల యొక్క కోరికలను బాపు ఎప్పుడు తీరుస్తూనే ఉంటాడు. ఏ చిన్న విషయమైనా కానీ బాపు ఎప్పుడు మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా తీరుస్తాడు. హరి ఓం శ్రీరామ్. 9 సవితనాథ్ సవిత.